పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో బోధకులైన వారికి కఠినమైన తీర్పు ఉందని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని రాయబడి ఉన్నది. బోధకులు అనే పదం ఇక్కడ గ్రంథానికి భిన్నంగా తర్జుమా చేయబడిందని బైబిల్ పండితులు తెలియజేస్తుంటారు. ఇదే మాట క్రీస్తు ప్రభు యొక్క మాటలకు భిన్నంగా ఉంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనంలో మీరైతే బోధకులని పిలువబడవద్దు అనేసి అన్నాడు. ఎందుకంటే బోధకుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. బోధకులు అని పిలువబడటము దేవుని సంకల్పంలో భాగము కాదు. అయితే ఉపదేశకుల్ని పరలోకమందున్న దేవుడు టార్గెట్ చేశాడు. వారికి కఠినమైన తీర్పు ఉంది, వారిని జల్లెడ పడతాడు. కనుక ప్రీచర్స్ అయినటువంటి వారు బోధించటము విషయంలో బహుశేషమైన జాగ్రత్త కలిగి బోధించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుకుంటూ వచ్చి, అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును అన్న సంగతిని తెలియజేశాడు. కనుక ఉపదేశకులకు కఠినమైన తీర్పు ఉందని జాగ్రత్త కలిగి గైకొని బోధించేవారై ఉండాలి. ఇలాగున నడవాలి అని బోధించేటువంటి ప్రీచర్స్ అయినటువంటి వారు నడుచుకొని బోధించేవారై ఉండాలి. నడుచుకోకుండా బోధించకూడదు, అనుసరించకుండా బోధించకూడదు. అనుసరించకుండా బోధించేది అపోస్తలుల బోధ యొక్క సిస్టం కాదు, నడుచుకుంటూ బోధించేది అపోస్తలుల బోధ యొక్క సిస్టం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో అపోస్తలుడైన పౌలు ఇలాగున తెలియజేశాడు, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయును అనేసరి. నడవాలి, బోధించాలి, అనుసరించాలి, బోధించాలి, ప్రవర్తించాలి, బోధించాలి. అనుసరించకుండా బోధించకూడదు. మనుషులకి అనుకూలంగా ఉపదేశించేటువంటి వారు అనేకులు ఉన్నారు. బైబిల్ పట్టుకొని లోక సంబంధంగా లౌకికంగా మాట్లాడుతూ బోధించేటువంటి వారు ఉన్నారు. ఇలాంటి వారందరికీ కూడా మరి కఠినమైన తీర్పు ఉంటుందన్న సంగతిని తెలియజేశాడు. కనుక నడుచుకొని అనుసరిస్తూ బోధించే వారికి కఠినమైన తీర్పు ఉంటుందనేటువంటి, కఠినమైన తీర్పు పొందుతామనేటువంటి భయం ఉండదు. కనుక అనుసరించి బోధిస్తే కఠినమైన తీర్పు ఉండదు అనేటువంటి భయం అక్కర్లేకుండా జీవించేటువంటి పరిస్థితి ఎంతైనా ఉంటుంది.